నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గణేష్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఢిల్లీకి చేరుకున్న ఫెడరల్ ఫ్రంట్ టీం ఎస్పీ బీఎస్పీ నేతలతో చర్చించనున్న గులాబీ బాస్ ఇటు ఫెడరల్ ఫ్రంట్ అటు పీపుల్స్ ఫ్రంట్ రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు బిజీ పంచాయతీ రిజర్వేషన్లు తేల్చేసిన ప్రభుత్వం ఎస్టీలకు ప్లస్ బీసీలకు మైనస్ బాపు బొమ్మకు 85వ జయంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ గవర్నర్ రోసయ్య తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పర్యటనలో భాగంగా ఢిల్లీకి చేరుకున్నారు. నిన్న బెంగాల్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశం అయిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ చేరుకున్న కేసీఆర్ 2-3 రోజులు ఢిల్లీలోని మకాం వేసి ప్రధానమంత్రితో పాటు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎంలు మాయావతి, అఖిలేష్ యాదవ్లను కలిసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించనున్నారు. కాగా ప్రధానమంత్రితో మాత్రం మర్యాదపూర్వకంగానే కలుస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ టూర్పై అనేక విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన జోష్లో ఉన్న కేసీఆర్ దేశ రాజకీయాలపై దృష్టి సారించి వెంటనే దేశంలోని బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక పక్షాలను కూడగట్టేందుకు కాలుకు బలపం కట్టుకుని తిరుగుతున్నారు. కానీ స్థానిక నాయకులు మాత్రం కేసీఆర్ పర్యటనను వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తాను మాత్రమే ప్రమాణ స్వీకారం చేసి కనీసం మంత్రివర్గ విస్తరణ లేకుండా హడావుడిగా పర్యటన చేయాల్సిన అవసరం ఏముందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం తదితర అత్యవసర పనులకు కూడా పక్కన పెట్టి ఫ్రంట్ ఏర్పాటుకు వెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకరు ఫెడరల్ ఫ్రంట్, మరొకరు పీపుల్స్ ఫ్రంట్. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ముందున్న పెద్ద సవాల్ ఇది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి తెలంగాణలో ఘన విజయం సాధించి ఇక తన దృష్టిని ఢిల్లీ రాజకీయాల వైపు తిప్పారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటే ధ్యేయంగా అందరి మద్దతు కూడగట్టే ప్రయత్నంలో రెండోసారి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరుపుతున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫెడరల్ ఫ్రంట్కు వ్యతిరేకంగా కేవలం పీపుల్స్ ఫ్రంట్ పేరుతో బీజేపీ వ్యతిరేక, కాంగ్రెస్ అనుకూల శక్తులను కూడగట్టే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్తో జతకట్టి పరాజయం పాలైన తెలుగుదేశం పార్టీకి రానున్న 6 నెలల్లో ఏపీకి శాసనసభ ఎన్నికలు కూడా ఉన్నాయి. దీంతో తన పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే పీపుల్స్ ఫ్రంట్పై దృష్టి సారించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మొత్తానికి ఇద్దరు చంద్రుల ప్రయత్నాలలో ఎవరు వ్యూహానికి దేశ ప్రజలు మొగ్గు చూపుతారో వేచి చూడాల్సిందే. జనవరి 8-9 తేదీల్లో ఆర్టీసీ సమ్మె చేయనున్నట్లు నోటీసులు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటామని తెలంగాణ ఆర్టీసీ, ఐకాసా నాయకులు సమ్మె నోటీసు ఇచ్చారు. సోమవారం ఐకాసా నాయకులు హైదరాబాద్లోని బస్ భవన్లో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవీందర్ను కలిసి జనవరి 8-9 తేదీల్లో సమ్మెలో పాల్గొంటున్నట్లు నోటీసు అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో జనవరిలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు కోటా ఖరారైంది. పంచాయతీరాజ్ శాఖ ఈ మేరకు ఎస్టీ, ఎస్సీ, బీసీ కోటాను జిల్లాల వారీగా ఖరారు చేసింది. పంచాయతీలకు 50% లోబడే రిజర్వేషన్లు ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్టీలకు 6.7%తో 3146, ఎస్సీలకు 20.5%తో 2113, బీసీలకు 22.8%తో 2345, అన్రిజర్వ్డ్ శాతంతో 5147 స్థానాలుగా నిర్ధారిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం పంచాయతీలు 12,751 కాగా ఇందులో 50% మహిళలకు గాను 6,378 స్థానాలను కేటాయించారు. ప్రముఖ దర్శకుడు, కళాకారుడు, పద్మశ్రీ గ్రహీత బాపు గారి 85వ జయంతి సందర్భంగా బాంగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి V3 న్యూస్ ఛానల్ చైర్మన్, కాచం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా సభాధ్యక్షులుగా వ్యవహరించగా ముఖ్య అతిథిగా మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కళా ప్రదర్శనలో 85 మంది కళాకారులు పాల్గొన్నారు. అనంతరం వారికి జ్ఞాపికలు అందజేశారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ మరియు వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కార్పొరేషన్ చైర్మన్ జి నాగేందర్ గౌడ్, డాక్టర్ ఏబూషి యాదగిరి, చైర్మన్ ఏబూషి పోషం పటేల్ ట్రస్ట్ తదితరులు పాల్గొన్నారు. బాపు మన మధ్య లేకపోయినా ఆయన పేరుతో కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజున బాపు పేరుతో ఒక మంచి కార్యక్రమం జరిగింది. బాపు ఆర్టిస్ట్ కాబట్టి ఆర్టిస్టులుగా ఉన్నటువంటి చిన్నపిల్లలకి బహుమతులు ఇచ్చారు. సంతోషం, వారందరూ పైకి రావాలి. పాల్గొన్న అందరికీ కూడా మీరు ఇక్కడ వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది సార్. అంటే ఈ ఉద్దేశంతో అంటే ఇప్పుడు రాబోయే తరంలో పిల్లల్ని ఏ విధంగా ఉత్తేజపరుస్తుంది? పిల్లలు ఇవాళ ప్రపంచంలో సృజనాత్మక శక్తి ఉన్నటువంటి వాళ్ళని, అంటే చిత్రకారులు, కళాకారులు, సాహితీవేత్తలని వాళ్ళ ప్రపంచంలో గొప్ప గొప్ప సంస్థల వాళ్ళు మేనేజ్మెంట్లోకి సిఇఓలుగా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా, ఆ తర్వాత ఎండీలుగా, మేనేజింగ్ డైరెక్టర్లుగా తీసుకుంటున్నారు. ఎంబీఏకు ఉన్నటువంటి ప్రాధాన్యత కన్నా ఈ సృజనాత్మక కళాకారులకు గొప్ప ప్రాధాన్యత ఇస్తున్నారు. కారణం ఏంటంటే ఇన్నోవేటివ్ థింకింగ్, నూతన ఆలోచనలు చేయడానికి, నూతనంగా సృజించడానికి వీళ్ళకున్న కల్పనా శక్తి గొప్పగా ఉపయోగపడుతుందని తమ సంస్థ ఎదుగుతుందని భావిస్తున్నారు. అందువల్ల ఇది అన్ని రంగాల్లో వాళ్ళు డాక్టర్లుగా, ఇంజనీర్గా, నాయకులుగా, వాళ్ళు చిత్రకారులుగా, రచయితల సాహితీవేత్తలు ఎదగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ప్రోత్సహించడం చాలా అవసరం. ఇది గొప్ప సందర్భం. అందుకే వీరు ఎదిగిన తర్వాత మాతో దిగిన ఫోటోల ద్వారా మేము పోయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకొని వారు గొప్ప ప్రఖ్యాతులు అవుతారని విశ్వాసం మాకున్నది. చివరిగా బాపు గారు లాంటి ఒక గొప్ప వ్యక్తిని మళ్ళీ మనం చూడడం సాధ్యం అనుకుంటారు? సమాజం ముందుకు సాగుతూ ఉంటుంది. ఈ పిల్లల్లోంచి బాపులాగా ఎదిగేటువంటి వాళ్ళు తాత నుంచి కొడుకు నుంచి మనవడు ఎదిగినట్టుగా, మనవరాలు ఎదిగినట్టుగా తప్పకుండా బాపు లాంటి వాళ్ళు తప్పకుండా ఎదుగుతారు. ఇంకా వాళ్ళకి ఇప్పుడు కంప్యూటర్లో అనేకమైనటువంటి గ్రాఫిక్స్ వచ్చినాయి. వాటి ఆధారంతో తమ సృజనాత్మకతని గొప్పగా ఎదిగించుకునే అవకాశం ఉన్నది. కృషి చేయడమే తరువాయి. బాపులను మించి ఈ కొత్త టెక్నాలజీ పెరిగింది కాబట్టి తప్పకుండా ఎదుగుతారని నేను భవిష్యత్తు పట్ల పూర్తి విశ్వాసంతో చెప్తున్నాను. హైదరాబాద్ అంబర్పేట నియోజకవర్గం నుంచి విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ను ఈరోజు తార్నాకలోని వంజరి సంఘం భవనంలో ఘనంగా సన్మానించారు. తెలంగాణ రాష్ట్రంలో వంజరి కులం నుంచి ప్రథమ శాసనసభ్యుడిగా ఎన్నికైనందుకు వారు అభినందించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో వంజరి కులస్తులు, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 2018 ఎన్నికల ఫైట్లో అంబర్పేట నియోజకవర్గం నుంచి గెలుపొందిన కాలేరు వెంకటేష్ ఎమ్మెల్యే అభ్యర్థి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ కాంగ్రాట్స్ గెలిచినందుకు. ప్రజలకు ఎలా థ్యాంక్స్ చెప్తున్నారు? ఇది మొట్టమొదటిగా కేసీఆర్ విజయంగా భావిస్తున్నాను. అంబర్పేట్ ప్రజలకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ, మా వంజరి కుల సోదరిమణులు చాలా కృషితో వాళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడి మా గెలుపుకు కృషి చేసినారు. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతాను. ఓకే, ఇప్పుడు వంజరి కులం సంఘం తరపు నుంచి మొట్టమొదటిగా ఎమ్మెల్యే క్యాండిడేట్గా మీరు గెలిచారు. ఇంత భారీ ఎత్తున సభ ఏర్పాటు చేశారు. వారికి మీరు ఎలా కృతజ్ఞతలు తెలుపుదలుచుకున్నారు? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు వంజరి కులంలో ఎవరికి కూడా చట్టసభల్లో స్థానం కలవలేదు. కానీ కేసీఆర్ గారు మనకు టికెట్ ఇచ్చి ఆ ప్రాధాన్యత ఇచ్చినందుకు మా కుల సోదరిమణుల అందరి తరఫున అతని కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తర్వాత మా వంజరి కుల సోదరిమణులకు తప్పకుండా న్యాయం జరిగేలా కేసీఆర్ గారితో మాట్లాడి అతనికి విన్నవించుకుంటూ మా కుల సోదరులకు కొంచెము 4-5 ఎకరాల స్థలము మరియు బిల్డింగ్ కట్టించడానికి డబ్బు కూడా ఇప్పించడానికి నేను ప్రయత్నం చేస్తాను. కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా సేవలు అందిస్తున్నారు. వారికి ఎలా విశేష తెలియజేస్తారు? యువ నేత, చాలా హార్డ్ వర్కరు, తెలంగాణ దిక్సూచి. అతనికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు ఇంకా టీఆర్ఎస్ పార్టీ చాలా బలోపేతమవుతుందని నేను భావిస్తున్నాను. హైదరాబాద్ వనస్థలిపురం పనామా గోడౌన్స్ వద్ద అయ్యప్ప స్వామి మహాపడి పూజ భక్తజన సందోహం మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. తారక ప్రభు అయ్యప్ప భక్త సమాజం ఆధ్వర్యంలో సురేష్ గౌడ్, నగేష్ గౌడ్ గురుస్వాముల స్వగృహంలో అయ్యప్ప స్వామి శరణఘోషతో మార్మోగింది. వివిధ దేవతామూర్తుల భజనలు భక్తులను మంత్రముగ్ధుల్ని చేశాయి.
ఈ పూజా కార్యక్రమానికి పృథ్వీరాజ్ గురుస్వామి హాజరయ్యి పూజా కార్యక్రమాలు పడి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. Krishna Mangalam, Ayyappa Mangalam, Manikarta Mangalam, Shavarisha Mangalam, Bhaktaya Mangalam, 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 Nityajaya Mangalam, 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 Nityashubha Mangalam, 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 Nityajaya Mangalam, 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 Nityashubha సంవారకర్త సర్వరోగమహరించదీయమాదీయ మంగళం అంతిరీవతవంద అందుకోదేవ మంగళారతి కేసరీనందన శ్రీరామ భక్త ఏ నీకు శుభమంగళం సంజీవిత శ్రీ మంగళం ఒకటి జయ మంగళ శుభమంగళం విద్య నేర్పే గురువు నీవే. ఈ రోజు పరిగి పట్టణంలో కలియుగ దైవం శ్రీ అయ్యప్ప స్వామి ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, గురుస్వాములు కోటేశ్వర్, సంపత్, ప్రకాష్లు పాల్గొనగా అనేక మంది అయ్యప్ప స్వాములు, పరిగి పట్టణవాసులు మరియు సమీప గ్రామ ప్రజలు పాల్గొని ఊరేగింపు నిర్వహించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఢిల్లీకి చేరుకున్న ఫెడరల్ ఫ్రంట్ టీం, ఎస్పీ, బీఎస్పీ నేతలతో చర్చించనున్న గులాబీ బాస్. ఇటు ఫెడరల్ ఫ్రంట్, అటు పీపుల్స్ ఫ్రంట్, రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు బిజీ. పంచాయతీ రిజర్వేషన్లు తేల్చేసిన ప్రభుత్వం, ఎస్టీలకు ప్లస్, బీసీలకు మైనస్. బాపు బొమ్మకు 85వ జయంతి, వేడుకల్లో పాల్గొన్న మాజీ గవర్నర్ రోసయ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.